అండ్ అంటే నాట్ ఓన్లీ వినీలా గారన్నా, ఈవెన్ హెచ్కే పర్మనెంట్ వాళ్ళు కూడా మీకు ఫ్రెండ్సేనా? వాళ్ళ పరిచయం అంతే. శ్రీవానికి బాగా క్లోజ్. ఓకే. నాకు హారిక గారు పెద్ద పరిచయం లేదు. ఓకే. వినిల్ గారే బాగా పరిచయం క్లోజ్. ఓకే. బట్ ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ మీద కూడా చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి. నీ అంతే కదా అబ్బా, ఎవరైనా పైకి వస్తుంటే అది కామన్ కదా, అది జెన్యున్ కదా, అది జనరల్ కదా. హెచ్కే పర్మనెంట్ ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి చాలా పాపులర్ ఉంది. పాపులర్. వాళ్ళు మొన్న వైజాగ్ లో రీసెంట్ గా బ్రాంచ్ ఓపెన్ చేశారు, మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేశారు. అంటే ఫేమస్ అవుతుంటే మనం ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫేమస్ బురద జలాలి, అది పట్టించుకుంటే వేస్ట్ అన్నది. వీళ్ళు ఏంటంటే ఒక సర్టిఫైడ్ డాక్టర్స్ మేము ఇదిగోండి సర్టిఫికేట్స్ అని చెప్పేసి చూపించేసేసి, ఎవరైతే వీళ్ళ గురించి ఎలిగేషన్స్ ఇస్తున్నారో వాళ్ళందరూ ఒక డాక్టర్ మెయిన్ ఆవిడ. సో ఆవిడ ఏంటంటే వీళ్ళు షీఈ్ నాట్ జెన్యూన్ అని చెప్పేసి వచ్చి చెప్తున్నారు. జెన్యూన్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే మేమందరం కూడా ఎంబీబీఎస్ చేసి తర్వాత ఒక స్పెషలైజేషన్ చేసి మేమంతా సర్టిఫైడ్ డాక్టర్స్, మేము ఇంత కష్టపడి చదువుకున్న తర్వాత వీళ్ళు ఎక్కడో కర్రీ పాయింట్లు పెట్టుకొని ఇప్పుడు వచ్చేసేసి ఏదో 4 డైట్లు తెలుసుకొని వచ్చేసేసి పెద్ద పెద్ద క్లినిక్స్ పెట్టుకొని మేము సర్టిఫైడ్ డాక్టర్స్ అని చెప్పేసి చెప్పుకుంటున్నారు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎప్పుడు చెప్పలేదు వినీల్ గారు నేను సర్టిఫైడ్ డాక్టర్ అని ఎప్పుడు చెప్పలేదు. నేను డైట్ చెప్తానని చెప్తారు. ఇప్పటికి మాకు వాయిస్ ఉంటుంది అనమాట, పొద్దున్న ఈరోజు ఏం తినాలి, ఏం కట్ చేసుకోవాలి, ఏం వండుకోవాలి అని చెప్తారు సింపుల్ గా. అంతేగా నేను డాక్టర్, నేను ఎంబీఎస్ అని ఇప్పుడు చెప్పలేదు ఆవిడ. కాకపోతే ఆవిడ అందరూ డాక్టర్ వినీలా అని అంటారు కదా. అవును, తను ఏదో డాక్టరేట్ ఏదో తీసుకున్నట్టున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. డాక్టరేట్ రకాల బాధ, అది వేరు ఇది వేరు కదా. ఎందుకు వెళ్తున్నాం వినీల్ గారి దగ్గరికి? డైట్ కోసం వెళ్తున్నాం, అదే మన సంబంధం. ఆడికి వేరే వేరే కోరికలు ఉన్నాయి అనుకో, ఆయన పొద్దున్న ఇంక పెద్ద అవార్డు తీసుకొని కోరిక ఉంది, తీసుకుంటారు, అది మాకు సంబంధం లేదు కదా. సో ఈ డాక్టరేట్ ని బట్టి ఆవిడ డాక్టర్ వినీలా అన్నారు అంతే. ఓకే, కానీ ఆవిడ పర్టికులర్ గా నేను డాక్టర్ని అని అయితే చెప్పలేదు. చెప్పలేదు కదా, నేను డాక్టర్ వినీల్ విక్రమ్, నేను చెప్తున్నా ఒక డాక్టర్ గా అని ఎప్పుడు చెప్పలేదు ఆవిడ. అబ్బా దినమ్మా ఆ దినమ్మా అంటే ఎప్పుడు ఉంటది. సో డాక్టరేట్ కి దీనికి సంబంధం లేదు. కంప్లీట్లీ వన్ ఆఫ్ న్యూట్రిషన్ ఆర్ డైటీషియన్ అనుకోవచ్చు. 100%. సో అందులో జెన్యున్ గా మన ఇంట్లో వండుకునే విధంగా ఇస్తుంది అనమాట. అంతేగాని ఏవో జ్యూస్లు ఇచ్చేసి ఏదో టాబ్లెట్లు అలాంటివి ఏమి ఇవ్వదు. అంటే బయట యూజ్ చేస్తా ప్రోటీన్ షేక్స్ అంటారు, ప్రోటీన్ షేక్స్ అవి అసలు దగ్గర రాని. బట్ రియల్లీ అన్న మీరైతే హ్యాపీ అబౌట్ హర్ డైట్ కదా? చాలా హ్యాపీ కదా, హ్యాపీగా వాళ్ళు ఉంటాం కదా కామన్ గా. లేదు ఎందుకు చేస్తాం, ఏమైనా పార్ట్నర్స్ ఏంటి. మీరు కూడా ఫాలో అవుతారు కదా డైట్? చాలా నేను ఫాలో అవుతాను, బట్ అంత డైట్ ఎక్కువ ఫాలో అవును. మనకి పప్పు, సాంబారు, బంగాళదుంప కూర, కైమా కూర, చేపల పులుసు టెంప్ట్ అయిపోతాం కదా. అవునవును, శివన్ ఫాలో అవుతుంది కానీ నేను ఫాలో. ఎస్, రైట్ అన్న. అండ్ కాకపోతే ఏంటంటే మీకు ఎలా అనిపిస్తూ ఉంది, లైక్ ఈ టైంలో అంటే ఒక 1 month బ్యాక్ ఇది చాలా పెద్ద ఇష్యూ అయినప్పుడు జనరల్ గా మీకేమనిపించింది? నాకు అసలు అది చెప్పాను కదా, కామన్ గా ఒకరు పైకి వస్తుంటే డెఫినెట్ గా జెలస్ ఉంటుంది. వాళ్ళు కుళ్ళుతో చేసింటే అనిపించింది నాకు, అంతే. ఇంకా దాంట్లో ఏముంది, వాళ్ళు ఏదో కూర్చొని ప్రూఫ్స్ పెట్టేసి చూపించి అంతెందుకు అసలు ఎవరి లైఫ్ వాడు బతా ఉంటాడు బా, మనకి ఎందుకు వేరే లైఫ్ తొంగి చూడడం. అదే కదా జనాల పని. అదే కదా, అంటే కొంతమంది జనాల పని మరి. అదే ఇంకా ఇలాంటి వాళ్ళు సరే ఆవిడ దొంగ సర్టిఫికేట్ తీసుకుని మీకెందుకయ్యా, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కదా, కస్టమర్స్ ఉన్నారు కదా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఎందుకు ఆమె ఎక్కడ చదివింది, ఎక్కడ పుట్టింది, కర్రీ పాయింట్లో ఎంత పప్పు పొట్లం ఎంత కమ్మింది, నీకు ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ కదా, ఆయన ఛాయ్ అమ్ముకుంటాడే, మన ప్రైమ్ మినిస్టర్ కాదు అంటావా? అన్నాం కదా. నీ గతం ఎందుకు అసలు? ఆవిడ కర్రీ పాయింట్ పెట్టింది, అసలు తప్ప భూత ఆమె వద్దులే మాట్లాడతాయి, అది ఆమె పర్సనల్ కదబ్బా. కర్రీ పాయింట్ పెట్టి డెవలప్ అయింది, ఒక స్టేజ్కి వచ్చింది. మనం ఇప్పుడు మాడతాం కదా, చిరంజీవి మెగాస్టార్ ఇప్పుడు మాడతాం కదా, మనం ఇప్పుడు మాడతాం కదా. ప్రెసెంట్ ఏంటి, ఎలా వచ్చాడు అంటే అందరికీ బొక్కలు లెక్కలు అన్నీ ఉంటాయి జీవితాల్లో. ఎవరైనా మరి కష్టపడి పైకి వచ్చారు అన్నానికి ఆ వర్డ్ ఎందుకంటారు, కష్టపడి పైకి రావడం ఏంటి, అంతే. 0 to hero అవడమే కదా. ఆ ప్రాసెస్ లో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఎన్నో మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. కాకపోతే జనాలకి ఏంటంటే అయినా సక్సెస్ కనిపించదు, వెనకాల పడిన మరకలే కనబడుతూ ఉంటాయి. అదే కదా, అసలు నాకు కొన్ని ఛానల్స్ చూస్తే నవ్వు వస్తుంది. ఆవిడ కర్రీ పాయింట్ పెట్టింది, అవును, అయితే ఏంటి ఆ బిజినెస్ పెట్టుకుంది, కర్రీ పాయింట్ వర్కౌట్ కాలేదు తీసేసింది, అంతే. దానికి క్లబ్ చేయడం అసలు. బేసిక్ గా ఏంటి అంటే ఒక కర్రీ పాయింట్ డైటీషియన్ అనేది జనాలు తీసుకోలేకపోయారు ఆ టైంలో. అదే కుళ్ళిపోతున్నారు. అదే ఒక డైటీషియన్ ఒక కర్రీ పాయింట్స్ అమ్మే ఆవిడ ఇలా అయిపోయిందని చెప్పి ఆ జెలస్ అనమాట. ఓకే, అండ్ ఇండియా మొత్తం మోడీ మీద పడాలి జెలస్, యాక్చువల్గా మోడీ గారి మీద. ఒక చాయ్ వాళ్ళ అంటారు కదా,
మరి అంత పిఎం అయిపోయాడు. అయ్యో అలా తీసుకోరుగా, అది ఇన్స్పిరేషనల్ స్టోరీ. అక్కడ పిఎం కదా, అదే చాయ్ వాళ్ళ పిఎం అయ్యారు. పిఎం అది ఇన్స్పిరేషన్. వినీల గారు మాత్రం కర్రీస్ పాయింట్స్ పెట్టి అది అవ్వకూడదు, ఎందుకంటే ఇది జెలస్ మామూలు కావడు కదా, సో కుళ్ళు వచ్చేస్తుంది బయటికి అలా. ఓకే, సో ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా కుళ్ళుతో జరిగిన ప్రాసెస్ అన్నమాట. ఓకే, సో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.